శాంతి సమాధానంతో చెప్తాను. అదే దేవుడు నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాదు సార్. ఇప్పుడు నాకు బైబిల్లో చాలా డౌట్ ఒకటి ఉంది సార్, మీరు ఒకసారి చెప్తే. ఏంటి డౌట్ అంటే 2 రకాలు ఉంటాయి బ్రదరు. ఆల్రెడీ ఒకటి తెలిసి ఒక జవాబు మైండ్ లో అదే రావాలనుకోవటం, రెండవది అసలు తెలియకుండా తెలుసుకోవాలనుకోవడం. మీది ఏ డౌట్? కాదు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కిరించడం కాదు, ఎందుకంటే మీరు ఇప్పుడు మన శాంతి సమాధానం ఒకటే. ఇప్పుడు యోహాను ఇచ్చిన బాప్తిజం ఏంటండి? యోహాను ఇచ్చిన బాప్తిస్మము అది నీతి కొరకై ఇచ్చిన బాప్తిస్మము కదా. అవును. మరి అది నీటి కొరకు ఇచ్చిన ఏదైనా ఎవరైతే నమ్మి బాప్తిజం పొందారో వాళ్ళ పాపాలు క్షమించబడితే అని చెప్పి యోహాను బాప్తిజం ఇచ్చాడు కదా. అంటే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి యోహాను ఇచ్చిన బాప్తిజం తీసుకుంటే, అవునా? యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మము అవును తీసుకుంటే పాపాలు క్షమించబడితే, ఏది యేసు రాకముందే యోహాను బాప్తిజం మొదలు పెట్టాడు. అవును ఆయన కదా, అవునా కదా? మరి యేసు చనిపోయి తిరిగి లేవటం వలన పాపాలు పోవటం ఏంటి? ఇది నా డౌట్ అండి. అసలు ఆల్రెడీ బాప్తిజం కాన్సెప్ట్ ఉంది కదా, అది యెహోవా నామములో మనం బాప్తిజం తీసుకుంటాం యాక్చువల్ గా. అవును, ఆయన పెద్ద దేవుడు, అందరిని క్షమిస్తాడు, ఆయనకు ఆ పవర్ ఉంది. మరి యేసు తిరిగి చనిపోవటం వల్ల పాపాలు క్షమించబడతాయి, నీ పాపాలన్నీ క్షమించబడతాయి, ఇదేం కాన్సెప్ట్? దానికి అసలు యేసు దానికి దీనికి తేడా ఏంటంటే నాకు ఎప్పటి నుంచో పెద్ద డౌట్ అండి ఇది. అవునా? అయితే ఇప్పుడు మీరు అడిగిన డౌట్ కి జవాబు ఏంటంటే, ఇప్పుడు బైబిల్ అన్న దాంట్లో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. నేను ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథాలు నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు. నా విశ్వాసం క్రైస్తవ్యం కాబట్టి నేను ఒక్క బైబిల్ని పట్టుకోవాలి. ఇప్పుడు నా బైబిల్లో ఉన్నటువంటి నేను విశ్వసిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఏముంది అంటే, పాత నిబంధనలో ఏముంది అన్నది చెప్తున్నా నేను. ప్రపంచంలో ఉన్నది నాకు అనవసరం. పాత నిబంధనలో ప్రారంభం నుండి మోసెస్ గారి ద్వారా దేవుడు పెట్టిన ఓ నియమం ఏమిటి అంటే, ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మించి అతి పరిశుద్ధ స్థలం అలా కొన్ని ఆయన స్టేజెస్ వేసి రక్త ప్రోక్షణం. ఒకరు ఏమైనా చిన్న పాపం చేసినారు అనుకోండి, వాడు పావురాన్ని తెచ్చి కట్ చేస్తాడు, ఆయన బలిని అర్పిస్తాడు, రక్తం చిందిస్తాడు, వానికి ఆ పాప క్షమాపణ కలుగుతుంది. ఇంకొకడు ఏం చేస్తాడు, ఇంకొకడు వచ్చేసి ఇంకొంచెం పెద్ద పాపం ఏమైనా చేసిండు అనుకోండి, వాడు మేకనో గొర్రెనో తెస్తాడు. ఇంకొకడు మరీ చేసిండు అనుకోండి, వాడు ఏకంగా ఏడాది దూడనో దేన్నో తెచ్చి కట్ చేస్తాడు. ఇలా ఏం జరుగుతుంది? రక్త ప్రోక్షణ జరిగితేనే పాపక్షమాపణ కలుగుతుంది అని ఇక చాలా మంది వాళ్ళ మెంటల్గా ఏం ఫిక్స్ అయ్యారంటే, మన దేశంలో పావురాలు ఏమైనా తక్కువైనాయా, గొర్రెలు ఏమైనా తక్కువైనాయా, సో కాబట్టి కంటిన్యూగా పాపం చేద్దాం, ఎవరికి ఈ ఇయర్కి ఒకసారి బలి చేద్దామని డిసైడ్ అయ్యి పాపాలు పెంచుకుంటూ పోతున్నారు. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? బ్లడ్ చిందిస్తేనే రక్త ప్రోక్షణ జరుగుతుంది అన్నటువంటి దాన్ని వాళ్ళు రాంగ్గా తీసుకొని దాన్ని ఆసరా చేసుకొని ఆజ్ఞను హేతువు చేసుకొని వాళ్ళు పాపం చేసుకుంటూ పోయారు. సో అక్కడ పాత నిబంధనలోనే ఉంది రక్త ప్రోక్షణం జరిగాక పాపక్షమాపణ అనేసి ఉంది. అదేం కొత్తగా రాలే. అక్కడ ఉన్నదాన్నే ప్రభు వారు ఏం చేసినాడంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేసినాడు నూతన నిబంధనలో. కొన్ని సంవత్సరాలుగా నేలంతా నెత్తుటితో తడిసినది, వీళ్ళు చేసే పాపాలు ఆగట్లే, బలి ఆగట్లే. అందుకే దానికి షార్ట్ కట్ లో ఒక చిన్న ఆన్సర్ ఇయ్యనికి జీసస్ క్రైస్ట్ దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఒకే ఒక బలి అర్పించినాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్క వాటి కోసము ఒకే ఒక్క బలి ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చి రక్త ప్రోక్షణం అంటే రక్తాన్ని వెలుపట చిందించి దాన్ని బంద్ చేసినాడు. ఇక మీరు బలులు అర్పించవలసిన అవసరం లేదు అని చెప్పి దాన్ని ఏమంటాం మనం, ఆ శాసనాన్ని తీసినాడు. ఇది జరిగింది. పాత నిబంధన నుండి కొత్త నిబంధనలో దానికి సొల్యూషన్ వచ్చేసింది. తర్వాత మాకు ఏంటంటే, ఇది అందరినీ విశ్వసించమనే మన అట్లా బలవంతం ఏం చేయట్లేదు, కానీ పాత నిబంధన షాడో ఆఫ్ ద క్రైస్ట్. పాత నిబంధన అనేది షాడా, అదొక నీడ. నిజం క్రీస్తు అంటే పాత నిబంధనలో ఏదైతే అంతకు ముందు నుండి ఒక ప్రాసెస్ దేవుడు మొదలు పెట్టినాడో దాని అంతటికి ముగింపు క్రీస్తులో చేయాలని డిసైడ్ అయ్యే మొదలు పెట్టిండు అన్నమాట.
అట్లా. సో అక్కడ ఉంది కాబట్టి అక్కడ నుండి వచ్చిన దాన్ని ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఒక టైం పెట్టుకున్నాడు దేవుడు, ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు. ఒక టైము, ఒక సిస్టము, ఒక ప్లేస్ అని తానే డిసైడ్ అయిపోయి అక్కడ దాన్ని కంప్లీట్ గా ఎండ్ చేసేసినాడు అన్నమాట. అట్లా.